హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సో ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే, మనందరి ఇళ్లలో చాలా కామన్గా మనం ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ అనేది కంఫర్ట్, ఎస్పెషల్లీ చాలా బ్రాండ్స్ ఉన్నా కూడా అందరి ఇళ్లలో ఇష్టపడే మంచి స్మెల్ వచ్చేసి కంఫర్ట్ కదా. సో ఇది కేవలం బట్టలకి మనం స్మెల్ రావడానికే కాకుండా ఎన్ని విధాలుగా ఈ వర్షాకాలంలో యూస్ చేయొచ్చు, ఎన్ని ప్రాబ్లమ్స్కి ఒక సింపుల్ సొల్యూషన్ లాగా మనం వాడుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇటువంటి మంచి యూస్ఫుల్ టిప్స్ అండ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్క్రీన్ మీద కనిపించే ఇన్స్టా హ్యాండిల్ని కూడా ఫాలో చేయండి. ముందుగా మన టిప్ నెంబర్ 1 ఏంటంటే, మనం ఎప్పుడైనా స్పెషల్ రెసిపీస్ లైక్ బిర్యానీ అండ్ చికెన్, మటన్ ఇలా అన్ని రకాలు కలిపి ఎక్కువగా ఐటమ్స్ కుక్ చేసినప్పుడు మన కిచెన్లో ఆ వాసనలంతా పట్టేసి ఒక విధంగా ఆ స్మెల్ అంతా పోకుండా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఈ విధంగా కొంచెం కంఫర్ట్ అంటే మనకి ఈ స్మెల్ చాలా ప్లీజింగ్గా బాగుంటుంది కదా. సో ఒక మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, మామూలుగా ట్యాప్ వాటర్ అయినా పర్వాలేదు, దాంట్లో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ లిక్విడ్ కనుక మనం వేసేసి కొంచెం ఒక 2 to 5 minutes పాటు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మరిగిస్తే మనకి మరగేటప్పుడు వచ్చేటటువంటి ఆవిరి వల్ల కిచెన్లో ఉన్న ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా పట్టేసింది ఈజీగా పోతుంది. సో వేడి ఆవిరి నుంచి వస్తుంది కదా, సో దీనివల్ల స్మెల్ అంతా పోతుంది. అండ్ మనం ఆ మిగిలిన వాటర్ని సింక్లో అన్ని ఇలాంటి నాన్ వెజ్ పాత్రలు క్లీన్ చేయడానికి వాడతాం కాబట్టి దాంట్లో పోసేస్తే కిచెన్ కూడా సింక్ అనేది క్లీన్గా అయిపోతుంది. సో సింక్ అండ్ కిచెన్ రెండు కూడా ఎట్ ఏ టైం మనకి ఒక్క రెమెడీతోటి అయిపోతాయి అన్నమాట. టిప్ నెంబర్ 2 వచ్చేసి, టాయిలెట్స్లో మనము ఒక్కొక్కసారి రూమ్ ఫ్రెషనర్స్ పెట్టుకున్నవి అయిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ విధంగా మీరు కొంచెం కంఫర్ట్ని ఇంట్లో ఉన్న కాటన్ ఏదైనా ఒక చిన్న ప్లాస్టిక్ గిన్నెలానో బౌల్ లాంటి దాంట్లో పెట్టేసి ఒక కార్నర్గా మనము అన్ని షాంపూస్ అలా పెట్టుకుంటాం కదండి, అక్కడెక్కడైనా ఒక కార్నర్లో పెట్టేస్తే మనం అలా టాయిలెట్లోకి వెళ్ళి వచ్చినప్పుడల్లా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, బాగుంటుంది. సింపుల్ హ్యాక్. మీరు రూమ్ ఫ్రెషనర్ మళ్ళీ కొనుక్కొచ్చుకొని స్ప్రే చేసుకోనో లేదంటే ఏదో ఓడోనిల్ లాంటివి యూస్ చేసే పని లేకుండా ఇదే మనకి ఖర్చు తగ్గించేసేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి యూస్ చేసేది ఏంటంటే, లేడీస్కి ఎవ్రీ మంత్ ఉండేటటువంటి ప్రాబ్లం వచ్చేసి పీరియడ్స్ ప్రాబ్లం. ఆ టైంలో మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా అప్పుడప్పుడు స్టెయిన్స్ అవుతూ ఉంటాయి. సో ఆ మరకల వల్ల మనం వేసుకున్నటువంటి ప్యాంటీస్ అనేవి స్మెల్ వస్తూ ఉంటాయి. సో వీటిని మీరు నార్మల్గా రెగ్యులర్గా ఎలా వాష్ చేసుకుంటారో అలా వాష్ చేసుకున్న తర్వాత గట్టిగా పిండేసి కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో కాస్త కంఫర్ట్ వేసి ఈ విధంగా నానబెట్టుకుంటే ఒక 10 నిమిషాలు అట్లా మీరు నానబెట్టాక పిండేసేసి డ్రై చేసుకున్నారనుకోండి ఎండలో. ఒకవేళ కొంతమందికి ఎండ కూడా తగిలే ప్లేస్ ఉండదు, అలాంటప్పుడు నార్మల్ గాలికి ఆరబెట్టుకున్నా కూడా స్మెల్ రాకుండా ప్యాంటీస్ అనేవి మీవి ఫ్రెష్గా ఉంటాయి. సో నెక్స్ట్ మన టిప్ నెంబర్ 4 వచ్చేసి, రూమ్ ఫ్రెషనర్గా ఒక స్ప్రే తయారు చేసుకోవడం అండి. ఇది చాలా ఈజీ. ఆల్మోస్ట్ మనం బాటిల్ అంతా కూడా 3 వంతులు వాటర్తో నింపుకున్న తర్వాత కొద్దిగా లిక్విడ్ అంటే ఒక హాఫ్ స్పూన్ అంతా ఆ స్ప్రే బాటిల్కి సరిపడినంత మిక్స్ చేసేసి, ఇలాంటి స్ప్రే బాటిల్స్ మన ఇళ్లలో ఈజీగా దొరుకుతాయండి. ఒక్కొక్కసారి మనం కొనుక్కున్న రోజ్ వాటర్ కూడా అయిపోయిన తర్వాత ఉంటూ ఉంటాయి, మనం ఆ బాటిల్ని పడేయకుండా ఇలా కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ కనుక హ్యాండీగా ఉంటే, లైక్ మనకి ఒక్కొక్కసారి వర్షాకాలంలో ఇల్లు తుడిచిన తర్వాత లేదంటే బాగా ఒక రాత్రంతా వర్షం పడ్డాక ఇల్లంతా ఒకలాంటి ముంజు వాసన వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఇబ్బంది పడకుండా మనం రెగ్యులర్గా తిరిగే ప్లేసెస్లో ఉన్న కర్టెన్స్ కానీ, మనం కాళ్ళ దగ్గర వేసుకునే ఫ్లోర్ మ్యాట్స్ కానీ, మనం పడుకునేటటువంటి మంచాలు ఎక్కువగా స్మెల్ ఎక్కడ వస్తుందంటే నీళ్ళు ఎక్కడ ఎక్కువ వాడతామో అక్కడ, టాయిలెట్ వాల్స్ అంటే టైల్స్ మీద, మనం బ్రష్ చేసుకునేటటువంటి వాష్ బేసిన్స్, ఇవి ఎంత క్లీన్ చేసినా కూడా ఒకలాంటి ఆ తడి ఎక్కువసేపు ఉండడం వల్ల గాలిలో తేమకి ఒక చెడ్డ వాసన అనేది క్రియేట్ చేస్తాయి. సో మనం ఆ ఇబ్బంది పడకుండా ఇలాగా మనం పడుకునేటటువంటి బెడ్షీట్స్ మీద మనం ఫోల్డ్ చేసి ఆల్రెడీ పక్కన పెట్టుకుంటాం కదండి దుప్పట్లు, వీటి మీద అట్లా వేసినప్పుడు మనం కంఫర్ట్ తోటి వాటిని అంటే మనము నానపెట్టుకొని పిండి ఆరేకపోయినా కూడా ఒక మంచి సువాసన అనేది వెదజల్లుతూ ఉంటాయి. అండ్ మెయిన్గా మన క్లోజ్డ్గా ఉండేటటువంటి బాత్రూమ్స్లో కూడా కర్టెన్స్ మీద స్ప్రే చేసుకుంటే కొంచెం ఆ రూమ్స్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుతాం కదండి, దగ్గరగా మూలగా ఉంటుంది కదా మెయిన్గా మాస్టర్ బెడ్రూమ్. సో అక్కడ కూడా ఎక్కువ స్మెల్స్ రాకుండా టాయిలెట్లో కూడా మీరు కొంచెం టైల్స్ మీద కనుక స్ప్రే చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది అనమాట. చాలా సింపుల్ హ్యాక్, మన ఇంట్లో ఉంటుంది కానీ మనం ఏదో పర్ఫ్యూమో స్ప్రేనో రూమ్ ఫ్రెషనరో వాడాలనుకుంటాం, కానీ చాలా సింపుల్గా తక్కువ ఖర్చులోనే మనం దీన్ని ఉపయోగించుకొని మన ఇంట్లో ఉండేటటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా తరిమి కొట్టేయచ్చు.
అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి టిప్ నెంబర్ 5 ఏంటంటే, ఒక్కొక్కసారి మనము కంఫర్ట్ టైంకి ఇంట్లో యూజ్ చేసేది అయిపోయో, లేదంటే మర్చిపోయో మనవి నార్మల్‌గా వాష్ చేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలాంటి వాటిని మనం డ్రెసెస్ ఏవైనా సరే ప్యాంట్స్ అయినా, షర్ట్స్ అయినా, కుర్తీస్ అయినా ఐరన్ చేసుకునేటప్పుడు ఇందాక ఏదైతే స్ప్రే బాటిల్ మనం తయారు చేసుకున్నామో సేమ్ స్ప్రే బాటిల్‌ని మనం మామూలుగా నీళ్ళు చల్లి ఐరన్ చేస్తుంటాం కదండీ! సో, దాని ప్లేస్‌లో ఈ యొక్క లిక్విడ్‌ని కనుక మనం స్ప్రే చేసేసి ఐరన్ చేసుకున్నాం అనుకోండి, మనం ఆ డ్రెస్ అనేది కంఫర్ట్‌లో వేసి నానబెట్టి కాసేపు పిండి ఆరేయకపోయినా కూడా అదే మంచి ఫ్రెష్‌నెస్ స్మెల్ తోటి మీరు బయటకు వెళ్ళి లేదంటే మీ వార్డ్‌రోబ్‌లోంచి అలా తీసుకునేటప్పుడు చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. సో, మీరు ఐరన్ చేసుకునేటప్పుడు కూడా రెగ్యులర్ వాటర్ బదులుగా ఈ స్ప్రే అనేది ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ మన డ్రెసెస్ కూడా ఎక్స్ట్రా ఫ్రెష్‌నెస్‌గా ఉంటాయి. అంటే ఆ స్మెల్ అంతా కూడా మనం స్ప్రే చేసి ఐరన్ చేస్తాం కాబట్టి లాక్ చేసేసి ఉంచుతుంది. సో, ఎక్కువగా కూడా మనకు మంచి సువాసన అనేది వస్తుంది. అండ్ ఇంకా మెయిన్‌గా ఎక్కువగా స్మెల్ వచ్చేటటువంటివి సాక్సెస్. అవి మన హస్బెండ్‌వి అయినా, పిల్లలవి అయినా కూడా కొంచెం కాటన్‌వి అయితే ఇంకా తొందరగా ఆరకపోతే స్మెల్ వస్తాయి కాబట్టి వాటిని కూడా ఆరుతున్నాయి అనుకున్న టైంలో కొంచెం ఈ లిక్విడ్‌ని మనం వాటి మీద స్ప్రే చేసేస్తే అవి కూడా చక్కటి స్మెల్ అయితే వస్తుంటాయి. సో, ఇలాగా మనం కొద్దిగా స్ప్రే చేసేసి ఎండలో ఆరబెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళవి కూడా దుర్వాసన రాకుండా మంచిగా సువాసన వెదజల్లుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ సిక్స్త్ టిప్ ఏంటంటే, మనము వర్షాకాలంలో సరిగ్గా మనం తుడిచేటటువంటి మాప్ స్టిక్ అనేది సరిగ్గా ఆరకపోయినా, లేదంటే ఒకవేళ నైట్ అంతా పొరపాటున వర్షానికి తడిసినా కూడా అదే మాప్ తోటి మనం ఇల్లు పెట్టామనుకోండి, చక్కగా శుభ్రంగా ఉన్న ఇల్లంతా కూడా తుడిచిన తర్వాత చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఇది ఎన్నో సార్లు నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటిది. సో, బెటర్ మనం ఎక్కువగా వర్షం పడిన రోజున మనం రోజువారీ క్లీన్ చేసుకునేటటువంటి లిక్విడ్ బదులుగా మనం కొంచెం కంఫర్ట్ వేసేసి మామూలుగా వాటర్‌లో ఆ నీళ్ళతో కనుక ఇల్లు కనుక తుడుచుకున్నామనుకోండి, అటువంటి బ్యాడ్ స్మెల్ ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఈ మాప్ స్టిక్ కూడా దానికున్న స్మెల్ అంతా పోయి చక్కగా అది కూడా ఫ్రెష్‌గా తయారవుతుంది. సో, ఇల్లు తుడుచుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా హెవీ రెయిన్ పడినప్పుడు ఇలాంటి ఇల్లంతా వాసన వస్తుంది అని అనుకున్నప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి. డెఫినెట్‌గా వర్క్ అవుతుంది. కానీ మీరు తుడిచేటటువంటి ఫ్లోర్ లిక్విడో, ఫినాయిలో ఇంకా ఏవో అదర్ లిక్విడ్స్ ఏవి యూజ్ చేసినా కూడా ఒక్కొక్కసారి స్మెల్ అయితే కంపల్సరీ వస్తుందండి. కానీ దీనితోటి మనకు ఆ సమస్య రాదు. సో, ఒకసారి ట్రై చేసి కావాలంటే నాతో కామెంట్స్‌లో చెప్పండి వర్కౌట్ అయిందా లేదా అని. అండ్ ఇంకా మెయిన్‌గా వచ్చేసి వర్షాకాలంలో ప్లస్ కొంచెం లేడీస్ పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు టాయిలెట్ ఎక్కువ యూజ్ చేసినా కూడా మనకి బాత్రూమ్ అనేది ఎంత క్లీన్‌గా ఉన్నా కూడా ఒకలాంటి స్మెల్ వస్తుంటుంది. సో, అలాంటి టైంలో ఆ స్మెల్‌తో మనం ఇబ్బంది పడకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీరు టాయిలెట్‌లో వాల్స్ మీద కొంచెం ఆ లిక్విడ్‌ని స్ప్రే అయినా చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు చూయించినట్టుగా ఒక హాఫ్ బకెట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం కంఫర్ట్ వేసేసి మనం ఆ నీళ్ళని బాగా కలిపి మొత్తం టాయిలెట్ అంతా వెస్ట్రన్ సీట్ మీద అట్లా వేసేసి దాన్ని పైకి లేపేసామనుకోండి, కాసేపటికి డ్రై అయిపోతుంది. మనం వాడిన తర్వాత కాసేపు బయటకొచ్చాకైనా టాయిలెట్ అంతా కూడా స్మెల్ ఫ్రీగా బావుంటుంది. ఒక్కొక్కసారి మనం హెయిర్ ప్యాక్స్ పెట్టుకొని కూడా స్నానం చేసినప్పుడు బాత్రూమ్ స్మెల్ వస్తూ ఉంటుందండి. ఎగ్ హెయిర్ ప్యాక్స్ అలాంటివి. సో, అలాంటి టైంలో అనుకోకుండా ఎవరైనా గెస్ట్‌లు వస్తున్నారు అనుకున్నప్పుడు కూడా టాయిలెట్ అనేది స్మెల్ రాకుండా వెంటనే మీరు ఇలా చేసినా కూడా మీకు బాత్రూమ్ అనేది చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సో, వీటిలో మీకు ఏ టిప్స్ బాగా నచ్చాయో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. హోప్ మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.